హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ స్వీట్ దోశలండి. ఇవి గోధుమ పిండి ఇంకా బెల్లంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఈ దోశలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి 1/2 కప్ బెల్లం వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి 1.5 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడాను వేసుకొని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. వీటిని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా స్మూత్గా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని దోశలాగా వేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దోశలాగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ని వేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఒకవైపున కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని కాల్చుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన గోధుమ దోశ రెడీ అయినట్టే. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.